రండి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోని కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు యొక్క బలలో ప్రవేశించక మునుపు ఆరాధించిన మన జీవితాల్లో దేవుడు ఎంతగానో మహిమ పొందుతూ వచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈ సమయంలో ప్రభు బలలో ప్రవేశించక మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. అందరం కాస్త చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడినను, మరియు నేను మొదటి వినిన స్వరము బూరధ్వనులే నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదని నేను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. ఏంటి మాట అంటే, గత కొన్ని రోజుల నుంచి మొదటి స్వరం వంటి స్వరం విన్నానని యోహాను అంటున్నాడు. మొదటి స్వరం ఎప్పుడు వినబడింది అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ వస్తున్నాం. మొదటి స్వరం ఎప్పుడు వినబడింది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మావశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము. అక్కడ మొదటి స్వరం ఎప్పుడు వినబడిందంటే, ఎప్పుడు? ప్రభు దినమందు. ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు వినపడింది? ఆత్మావశుడిగా ఉన్నప్పుడు మొదటి స్వరం విన్నటువంటి అనుభవాన్ని మనము ఇక్కడ యోహాను యొక్క జీవితంలో మనం చూస్తూ వస్తున్నాం. అయితే అపోస్తలుడైన యోహాను యొక్క జీవితంలో మనం చూస్తూ వస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆత్మావశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరం విన్నాడు. సరే, ఆత్మావశుడు గురించి చాలా విషయాలు ధ్యానించాం ఆరాధనలో కానీ టేబుల్లో కానీ. ఈ వారం కూడా మనం చూస్తున్నాం, ఒక ఆత్మావశుడుగా చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి? 7 విషయాలు చూసాం. దాంట్లో మొదటిది, దేవుని చిత్తాన్ని చేయాలి, దేవుని చిత్తాన్ని చేసే ధన్యత, జరిగించే ధన్యత. 2, భోజనపు శాలలోకి కొనుక్కోబడుతున్నాడు. 3, పిలువబడిన స్థితిలో ఉంటున్నాడు, పిలువబడిన వారిలో మొదటి ప్రాధాన్యత కలిగిన. 4, ప్రధానులతో పాటు కూర్చుంటున్నాడు. 5, మరుగై ఉన్న ధనం అంటే ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. 6, ప్రధానమంటే శ్రేష్టకరమైన విలువైన సమయాన్ని ఇస్తున్నాడు. 7, గొప్ప భోజనము సావాసం అంటే దైవజనులతో సేవకులతో కూర్చునే ధన్యత. అల్పుడు స్వల్పమైనటువంటి గోత్రికుడికి దేవుడిచ్చిన ప్రాధాన్యత మనం చూస్తూ వచ్చాం. ఇది ఆరాధన. అసలైన పాయింట్కి ఇప్పుడు వస్తున్నాం, టేబుల్ వర్తమానం. ఇప్పుడు చూసే మాట ఏంటంటే, ఒక ఆత్మావశుడుగా చేయబడుతున్న వ్యక్తి గురించి మనం చూసాం. ఎప్పుడు చూసాం? ఆరాధనలో చూసాం. ఒక ఆత్మావశుడిగా చేయబడే వ్యక్తికి ప్రభు ఇస్తున్న ప్రాధాన్యతలు. ఇప్పుడు ఆత్మావశుడిగా చేయబడిన వ్యక్తి ఇంకో మాటలో చెప్పాలంటే, ఆత్మావశుడైన వ్యక్తి ప్రభు ద్వారా, లేదా ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ఇస్తున్న ధన్యతలు ఏంటి? అర్థమవుతుందండి? ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ఇస్తున్న ధన్యతలు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడవచ్చు. వాటిని మనం చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తున్న సాయం చేయండి. దాసుడి కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడి కన్ను యజమానుల వైపు చూస్తున్నట్టు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా, మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరు సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడమని, ఈరోజు వాక్యం అంతా దీవించమని, ఆరాధనలో తోడుకుంటారు. టేబుల్ వర్తమానంలో కూడా దీవించి, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడి అక్కడ తీర్చి ముందున్న సమయం అంతా దీవించండి. ఈరోజు వర్తమానం ద్వారా ప్రభు మా జీవితాలు కరిగించబడిన వారమై, ఆత్మావశులమై ప్రభు యొక్క బలలో పాల్గొన్నట్టు సాయం చేసి మాతో మాట్లాడి అక్కడ తీర్చండి. నేను కూడా భౌతికంగా ఎంత బలహీనుని, రాత్రి కూడా సరైనటువంటి నిద్ర లేదు, అయినప్పుడు కూడా మీ కృపలో బలపరిచి వాడుకుంటున్నారు. అందువల్ల ఇక ముందు తోడుగుండి వాడుకుని మహిమ పొందమని, పరిచయంలో తోడుగుండమని, మా ప్రతి అక్కడ తీర్చమని, మీ వాక్య వెలుగులో మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ఈరోజు కూడికి అంత దీవించమని, దేవా యొక్క బలలో పాల్గొనేది ఎంతో మాకు ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా, మేలుకరంగా చేయమని, ముందున్న సమయంతో దీవించమని ప్రభైన. మరి వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన తరబడి తీసుకుని మధ్య మార్గంలో సకాలం నడిపించి ఈరోజు పరిచర్య అంత దీవించమని ప్రభైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పోండి, ఆడుకొస్తున్నారు ఇటమ్మా. ఈ పిల్లల్ని తీసుకెళ్ళండి. సమయం
కాబట్టి దేవుని యొక్క వాక్యం మీరు చెప్పే టైం చాలా ఉంది, వెళ్ళండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో ఒక మాట చూడొచ్చు. ఆత్మావశుడైన వ్యక్తికి, ఆత్మావశుడిగా చేయబడే వ్యక్తికి ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో చూసాం. ఆత్మావశుడిగా చేయబడిన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యతలు ఏంటంటే, మొదటి మాట మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు మనం చూద్దాం త్వరగా. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలము బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. చాలా అక్క, ఎలాగో సెలవిచ్చాడని తర్వాత చూద్దాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యతలు అనుకోవచ్చు. ప్రాధాన్యతలు చూసాం, ధన్యతలు. దాంట్లో మొదటిది ఏంటంటే అభిషేకము. ఏంటి మొదటిది? అభిషేకం. అంటే ప్రభు ద్వారా ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్నవి ఏంటంటే అభిషేకం. ఏమి ఇవ్వబడుతుందండి? అభిషేకం అన్నది ఇవ్వబడుతూ వచ్చింది. అంటే ఒక ఆత్మావశుడికి ప్రభు ఇస్తున్నది ఏంటంటే అభిషేకం. ఒక ఆత్మావశుడిగా చేయబడిన వ్యక్తికి ప్రభు ఇస్తున్న ధన్యత ఏంటంటే అభిషేకం. ఈ అభిషేకం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. సౌలుకి ప్రభు అభిషేకాన్ని ఇచ్చినప్పుడు అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. సౌలు పోగొట్టుకున్నాడా లేదా? పోగొట్టుకున్నాడు. సౌలుని ఏం చేశాడు? అభిషేకించాడు. అభిషేకించడం ద్వారా ఏమొస్తుంది చెప్పండి? అభిషేకించడం ద్వారా ఏమొస్తుంది? దేవుని ఆత్మ వస్తుంది. దాన్ని ఏం చేశాడు సౌలు? దాని గురించి తర్వాత కూడా చూద్దాం, టైం ఉంది, చాలా టైం ఉంది. కాబట్టి ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూసినట్టయితే ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యతలు ఏంటంటే అభిషేకము. ఏమి ఇవ్వబడుతుందండి? అభిషేకం. ఒక వ్యక్తి ప్రభు ద్వారా తన పాపాలు కడగబడి ఉంటే, ఒక వ్యక్తికి ప్రభు ద్వారా తన పాపాలన్నీ కడగబడి తను రక్షించబడి ఉంటే, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడి పాపాలు క్షమించబడి ఆయన మరణంలో పాలు పొందులు పొంది ఆయనతో పాటు జీవంలోకి వచ్చిన వారై ఆయన మరణ భూస్థాపనలో పాల్గొన్నటువంటి ప్రతి క్రైస్తవుడికి క్రీస్తు అభిషేకం తన మీద ఉంది. ఇదేనల్లా అభిషేకం అంటే ఎట్లా తెలుసా? అభిషేకం అంటే చాలా మంది నీళ్లు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టి అభిషేకం అంటారు, కొంతమంది నూనె తీసుకొచ్చి అభిషేకం అంటారు. అది పాత నిబంధన కాలం. పాత నిబంధన కాలం అభిషేకం వేరు. తైలపు కొమ్ము, ఇంకా కొమ్ము ఒకటి, తైలము, తైలపు బుడ్డి, ఇవన్నీ కావాలి పూర్వదినాల అభిషేకం అంటే. కానీ నూతన నిబంధన యొక్క అనుభవంలోకి వచ్చిన క్రైస్తవుడు, నూతన నిబంధన యొక్క అనుభవంలోకి వచ్చిన క్రైస్తవుడైనా క్రైస్తవురాలకైనా నాకు ఆకలేస్తుంది, సరే త్వరగా ముగిద్దాం. ఒక నూతన నిబంధనలోకి వచ్చిన క్రైస్తవుడికైనా క్రైస్తవురాలకైనా ఒకప్పుడు లాంటి అభిషేకం ఇప్పుడు అవసరంలా. ఒకప్పుడు తైలపు కొమ్ము, ఒకప్పుడు నూనె బుడ్డి, ఇవన్నీ తీసుకొచ్చి ప్రవక్తలు వచ్చి, యాజకులు వచ్చి, ప్రవక్తలు వచ్చి తల మీద నూనె పెట్టి అభిషేకించేవాళ్ళు. అప్పుడు దేవుని యొక్క కృప ద్వారా అభిషేకించబడిన వాడు ఉండేవాడు. కానీ ఇప్పుడు చూడగా రాను రాను రాజుగారి గుర్రం ఏమైంది? రాజుగారి గుర్రము గుడిది అవ్వలేదా? కానీ ఇప్పుడు ఆ స్థితి లేదండి. రాను రాను రాజుగారి గుర్రం గుడి ఏమైంది? గాడిది. కానీ గాడిదలు కావట్లేదు. ఇప్పుడు ఏమైంది? కొదమ సింహం వలె దేవుడు సిద్ధపరుస్తూ వస్తున్నాడు. ఎలా సిద్ధపరుస్తున్నాడండి? కొదమ సింహాల వలె. ఒకప్పుడు మనం ఎలా ఉన్నప్పటికీ, ఒకప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ క్రీస్తు తన రక్తం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? అభిషేకిస్తున్నాడు. ఆయన రక్తం ద్వారా, ఆయన అభిషేకించడం ద్వారా ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం కొదమ సింహాలుగా సిద్ధపరచబడుతున్నాం. అందుకే ఆయన గురించి రాయబడుతూ వచ్చింది కదా. ఏమని రాయబడుతూ వచ్చింది? ఆయన గొర్రెపిల్ల స్వభావం కలిగిన వాడికి లోకానికి వచ్చాడు. కానీ మరొకసారి ఎలా ఉన్నాడు? యోధా గోత్రపు సింహమై ఉన్నాడు. ఇంకా గర్జించు సింహం వలె రాబోతున్నాడు ఆయన. ఆల్రెడీ భూమి మీద గర్జించు సింహం ఉంది, అది సాతానుడు. కానీ ఆయన గర్జన వేరు. ఆయన గర్జన, ఆయన నోట నుండి ఏమొస్తుంది? అగ్ని బయలు వెళుతుంది. అంటే అంత భయంకరంగా ఉంటుంది. అయితే ఆ స్థితులన్నిటి నుంచి మనం తప్పించబడుతున్నాం. ఎందుకంటే ప్రభు ద్వారా అభిషేకించబడ్డాం కాబట్టి ఆ స్థితి నుండి మనం తప్పించబడ్డాం. దేవునికి వందనాలు.
అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యతలు ఏంటంటే అభిషేకము. అది ఇప్పుడు మనం అభిషేకించబడ్డామా లేదా? నా దేశం అభిషేకించబడిన వారు మీ కుడి హస్తం పైగా తలగంట పైగా ఎత్తుంచండి. నేను తెలుగేగా మాట్లాడుతుంది. తెలంగాణకు సపరేట్ భాష ఉందా? తెలుగే కదా. నేను అందుకే బస్సుల్లో కూడా చూస్తున్నా, అన్ని భాషల యందు తెలుగు భాష లెస్స. కాబట్టి అన్ని భాషల యందు ఇప్పుడు నేను తెలుగేగా మాట్లాడుతుంది. ఏమైనా రాగుంటే చెప్పండి. మళ్ళీ ఉందా? కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ఒక అభిషేకం పొందిన అనుభవం ఉన్నవారు కుడి హస్తం తలగన్న పైకెత్తించండి. ఒకళ్ళేనా? సరే, ఇద్దరు కనపడుతున్నారు. అందరూ అంటే నాకు చెయ్యెత్తిన వాళ్ళే నా లెక్కలో ఉండట్టు. అందరూ పరలోక రాజ్యానికి వెళ్తారా? ఏర్పరచబడి దాని కొరకు సపరేట్గా ఉండేవారు, జీవితాన్ని కాపాడుకున్న వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారు. అందరూ అని మీరు చెప్పేస్తే ఎట్టాగు? అక్క చూడు, నేను చెప్తున్నానండి, నేను 9 ఆకులు చదివినండి, మీరు ఆగండి. కాబట్టి అభిషేకించబడిన వ్యక్తి తన అభిషేకాన్ని కాపాడుకోవాలి. నేను అడుగుతున్నదే, అందుకే చెప్పా తెలుగా లేకపోతే ఇంకటనే. అభిషేకం అన్నది ఇంపార్టెంట్. మనం ఎలా అభిషేకించబడుతున్నాం? పూర్వ దినాల్లో అయితే నూనె, తైలపు బుడ్డి ఇవన్నీ ఉండే. ఇప్పుడు ఎలా అభిషేకించబడుతున్నాం? క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం అభిషేకించబడుతున్నాం. యేసు ప్రభు రక్తం ద్వారా ఏం చేస్తున్నాం అంటే అభిషేకాన్ని మనం కలిగి ఉంటున్నాం. ఈ దినాల్లో కూడా ఇంకా చాలా మంది పూర్వపు దినాల్లోగా అభిషేకాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. అభిషేకించేవాళ్ళు అభిషేకం తీసుకోవాలంటారు. ఏం తీసుకుంటా? అయ్యా డబ్బులు ఏంటి తీసుకోవడానికి? అభిషేకం అన్నది మన మీదకు వస్తుంది, దేవుని యొక్క ఆత్మ. అదే గొప్ప గొప్ప అనుభూతి అది అంతా కూడా. అది ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూసినట్టయితే అభిషేకము. ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యత ఏంటంటే, ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యతల్లో మొదటిది అభిషేకం. ఈ అభిషేకాన్ని మనం ఏం చేయాలా? కాపాడుకోవాలి. అది ఇప్పుడు ప్రశ్న ఏంటో చెప్పమంటారా? ఎవరైతే అభిషేకించబడ్డం క్రీస్తు రక్తం ద్వారా అన్నారో వాళ్లే కదా బలలో పాల్గొనేది. అయితే మన అభిషేకాన్ని ఎంతవరకు కాపాడుకున్నాం? సౌలు తన అభిషేకాన్ని కాపాడుకోలేక పోగొట్టుకున్నాడు. ఈరోజు మనం ఎంతవరకు కాపాడుకుంటున్నాం? లేదా మనం కూడా దేవుని మందిరానికి వస్తూ దేవుని సన్నిధిలో ఉంటూ దేవుడిచ్చిన అభిషేకాన్ని మనం కోల్పోతున్నామా? ప్రశ్నించుకోవాలి. సౌలు అసలు అభిషేకం కలిగి ఉన్నాడా లేదా? కలిగి ఉన్నాడు లేదా? కలిగి ఉన్నాడు. మరి అభిషేకం చివరి వరకు ఉందా లేదా? నేనైతే ఉందంట. ఎప్పటి వరకు ఉంది? చనిపోయే వరకు అభిషేకం ఉంది, కానీ దాన్ని పోగొట్టుకున్నాడు. అందుకనే కదా దావీదుకి సౌలు దొరికినప్పుడు వస్త్రపు చెంగును కోసినప్పుడు, చిన్న మొక్క కోసినప్పుడు ఏమంటే బాధపడతాడు. యెహోవా చేత అభిషేకించబడిన వాడిని వస్త్రపు చెంగును కోసినని మనసులో చాలా బాధ కలిగిన వాడు ఉంటాడు. అభిషేకం అన్నది మనం చచ్చే వరకు ఉంటుంది, కానీ దాన్ని కాపాడుకునే విధానం బాగా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని కాపాడుకునే విధానం ఇప్పుడు చూడండి, 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో సౌలు చనిపోయాడన్న వార్త దావీదు దగ్గరకు వచ్చినప్పుడు యెహోవా చేత అభిషేకించబడిన వాడి చావు వార్త దావీదు దగ్గర రాగానే దావీదు దుఃఖాక్రాంతుడిగా లోపల దుఃఖపడుతూ ఉంటాడు. ఎందుకని? ఆ వ్యక్తి తప్పు చేసినా, ఆ వ్యక్తి పాపాత్ముడైనా, ఆ వ్యక్తి వ్యభిచారైనా, ఆ వ్యక్తి దుర్మార్గుడైనా, ఆ వ్యక్తి దోషకుడైనా దేవుని చేత అభిషేకించబడిన వాడు కాబట్టి ఆ వ్యక్తి మరణం పొందితే దావీదుకి దుఃఖం వస్తుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అభిషేకించబడిన వాడికి కూడా మరణం ఉంది. ఏ మరణం ఇది? ఏ మరణం అండి? నాకు తెలిసి మీరు అందరూ అదే చెబుతారని. ఆత్మీయ మరణం. అక్కడ ఒక మాదిరికరంగా చూపించాడు. అభిషేకించబడిన వాడికి కూడా ఆత్మీయ మరణం ఉంది. ఎలా ఉంది? అభిషేకాన్ని కాపాడుకోనప్పుడు ఆత్మీయ మరణం ఉంది. సౌలు ఎన్ని సంవత్సరాలు రాజుగా చేశాడు చెప్పండి? ఏందక్క నువ్వు సండే స్కూల్ టీచర్, త్వరగా చెప్పు. ఎన్ని సంవత్సరాలు చేసి ఉంటాడు సౌలు? అక్క 14 సంవత్సరాలు. ఏదో ఒకటి డిసైడ్ అవ్వు, 40 14. ఎన్ని సంవత్సరాలు చేశాడు సౌలు రాజుగా ఇశ్రాయేలుకి? మొట్టమొదటి రాజు ఎన్ని సంవత్సరాలు చేశాడు?
40 సంవత్సరాలు రాజుగా చేశాడు. ఓకే, దాంట్లో ఎన్ని సంవత్సరాలు దేవుని చిత్తంలో రాజుగా ఉన్నాడు అమ్మా? చెప్పు, పర్లేదు. ఎన్ని? 14. ఇంకా ఇంకా మిగతా వాడు తెలీదా? మర్చిపోయారా? అది ఏమో ఇంపార్టెంట్, ఎప్పుడు మనసులో ఉండే మర్చిపోయారు ఏంటి? ఇంకా దేవుని వాక్యం ఇంకేం గుర్తుండేది? సౌలు దేవుని చిత్తంలో రాజుగా ఉండే 2 సంవత్సరాలు. సౌలు మిగతా 38 సంవత్సరాలు దేవుని చిత్తంలో ఉండాలనుకున్నాడే కానీ దేవుడు కొట్టేశాడు. కానీ రాజుగా అయితే ఉంటానే ఉన్నాడు. మన బ్రతుకులు, మన జీవితాలు కూడా అంతే. మనం దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో ఉంటున్నాం, బలలో పాల్గొంటున్నాం అంటే పాల్గొనొచ్చు, ఉండొచ్చు. దేవుని మందిరం నువ్వు వస్తూ ఉండొచ్చు. దేవుడు నిన్ను ఇప్పుడేం కొట్టేసినట్టు నీకు అనిపించదు. ఒకరోజు ఆత్మీయ మరణం వచ్చినప్పుడు, ఒకరోజు ఆత్మీయ మరణం సమీపంగా వస్తున్నప్పుడు సౌలు ఎక్కడికి వెళ్ళాడండి? దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి. సమూయేలు లేడు, చనిపోయి ఉన్నాడు. ఆ రోజు ఆ దినాల్లో దేవుని స్వరం కూడా అరుదుగా ఉంది. ఎక్కడికి వెళ్ళాడు అక్క? ఏ యెజబేలు దగ్గరికి వెళ్ళాడు అక్క? నేను చెబుతానేనండి, ఇవాళంతా వింతగా ఉంది వర్తమానం. కాబట్టి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? సోదె చెప్పే ఆమె దగ్గరికి వెళ్ళాడు. సోదె చెప్పే సహోదరి దగ్గరికి వెళ్ళాడు. మారు వేషంలో వెళ్ళాడు. మళ్ళీ సమూయేలు పైకి రావడంతో నేను చెప్పింది నువ్వు సౌలు కదా అంది. నేను సౌలునేనమ్మా, ఆయన ఏం చెప్పాడు అది చెప్పి నాకు ఇప్పుడు అన్నాడు. ఇది సంగతి, నీ చరిత్ర ఇలా ఉంది. రేపు ఈ టైంకల్లా సమూయేలుతో ఏడుండాడు, నువ్వు నీ కుమారుడు కూడా ఆడ ఉండబోతున్నారు. ఓహో, అంటే నాకు చావు వచ్చేసిందా అంటే అర్థం చేసుకోండి. ఒక అభిషేకాన్ని కోల్పోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే సోది చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ఒకప్పుడు వాళ్ళని చంపించిందే సౌలు. సౌలు చేతిలో నుండి తప్పించబడి, బై మిస్టేక్ మీద తప్పించబడి బ్రతుకుతున్న ఒక్క వ్యక్తి ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఒకప్పుడు వాళ్ళని చంపించింది ఈ సౌలే. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తెలుసా? దేవుని ద్వారా ఆత్మావశుడైన వ్యక్తి కానీ, దేవుని ద్వారా ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ఇస్తున్న ధన్యత, ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యత ఏంటంటే అభిషేకం. ఆ అభిషేకాన్ని సౌలు కోల్పోయాడు. ఏం కోల్పోయాడండి? సౌలు కోల్పోయాడు అభిషేకాన్ని. ఎంత గొప్ప అభిషేకం! ఎంతో గొప్ప అభిషేకాన్ని సౌలు కోల్పోతూ వచ్చాడు. 38 సంవత్సరాలు అభిషేకాన్ని కోల్పోయి రాజుగా ఉంటూ వచ్చాడు. ఈరోజు బలలో పాల్గొంటున్నావే, అసలు ప్రభు రక్తం ద్వారా కడగబడిన అభిషేకం ఉండి బలలో పాల్గొంటున్నావా? అభిషేకం లేకుండా బలలో పాల్గొంటున్నావా? ప్రశ్నించుకో. నా దగ్గర నుంచి అభిషేకం కోల్పోయి ఉంటాం, కానీ అది ఉండితే అభిషేకించబడిన జీవితం అయితే ఉంది, కానీ అభిషేకాన్ని కాపాడుకునే ధన్యతలు అయితే కోల్పోయి ఉంటాం. ఆ ధన్యతలు పోగొట్టుకున్న తర్వాత, అభిషేకానికి కూడిన ధన్యతలు పోగొట్టుకుని సౌలు 38 సంవత్సరాలు ఉన్నాడు. ఆ 38 సంవత్సరాల్లో చివరి దిశలో సోది చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ తెలియలా, తనను కొట్టేసాడు దేవుడు. తన జీవితం ముగింపుకు వచ్చేసింది. తన మీద ఉన్న అభిషేకాన్ని, అభిషేకించబడిన జీవితంతో చచ్చిపోతున్నాడే కానీ అభిషేకాన్ని కోల్పోయాడు అన్న విషయం సోది చెప్పేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ తెలియలే. అంటే 38 సంవత్సరాలు పెట్టింది సౌలుకి తనలో ఉన్న అభిషేకం పోయిందని తెలియటానికి. ఎన్ని సంవత్సరాలండి? 38. 38 సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు? ఒక అంచనా వేయండి. 38 సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు అన్నా? 38 సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు? కరెక్టేనా? వీడియోలో రికార్డింగ్ అవుతుంది. 456. ఎన్ని వారాలు ఉంటాయి? ఏంటక్క క్యాల్కులేటర్ పట్టుకున్నావు? ఏడావు సర్లే, ఇక అందుకనే ఆగండి, నేను చెబుతాను. దానికి అక్కడ దాకా వెళ్తే మళ్ళీ 3 వరకు వచ్చాడు ఈయన. సరే వద్దులేండి, ఇక లెక్కలు మనకు లెక్కలు రావని ప్రభువుకి తెలుసు కాబట్టి ఇక వద్దులే. మన లెక్కలంతా కూడా ఎలిమెంటరీ స్కూల్ కంటే దారుణంగా ఉన్నాయి. సరే ఓకే. ఎన్ని రోజులు? ఇది కష్టం. సర్లే వద్దులేండి, బలవర్తమానం కాబట్టి ఇప్పుడు నవ్వుకుంటా ఉంటే కుదరదు. ఆ మధ్య మధ్యలో నవ్వుతూ ఉండాలి. నవ్వితేనే ఒక మనిషి ఒకసారి నవ్వినప్పుడు 100 క్యాలరీస్ అంటే ఎనర్జీకి సంబంధించిన క్యాలరీస్ బాడీలో నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయంట. నేను అందుకే ఎక్కువసేపు శ్యామన్న దగ్గర కూర్చోవడానికి ఇష్టపడతా. ఎందుకంటే కాసేపు నవ్విస్తూ ఉంటాడు ఏదో ఒకటి. ఆ నవ్వించడం ద్వారా క్యాలరీస్ ఎక్కువ వస్తాయంట. అప్పుడు ముఖం మీద కూడా ముడతలు రావంట. ఏమి రావు? ముసలి ముడతలు కూడా రావంట ముఖం మీద. నేను ఇంటే వచ్చా కాబట్టి మీరు కూడా ఎక్కువసేపు నవ్వండి. ఒకసారి నేను జాగింగ్ చేయడానికి మామూలుగా దోమలు కూడా ఉన్నప్పుడు ఇందిరా పార్క్కి వెళ్ళా. ఆడికి వెళ్ళంగానే
ఒక గ్రూప్ మొత్తం ఇట్లా రౌండ్గా ఉండి ఓహోహో ఓహోహో అని నవ్వుతున్నారు. ఏంద్రా వీళ్ళు నవ్వుతున్నారు పిచ్చెక్కిందా అనుకున్నా. కొన్నాళ్ళు తెలిసింది నవ్వటం కూడా ఆరోగ్యం అంట. నవ్వటం కూడా ఎక్సర్సైజ్ కాదు. నేను చెప్పేదేంటి మీరు చెప్పేదేంటి? ఆరోగ్యము. ఎక్సర్సైజ్ అంటే రోజు చేయాలి. ఆరోగ్యం ఇది అంటే నవ్వటమే పెద్ద ఆరోగ్యం అంట. హార్ట్ స్ట్రోక్ వస్తుందన్న వ్యక్తికి ముంగట కనబడే సూచన ఏంటంటే తన ముఖంలో ఉన్న నవ్వు ఆగిపోయిద్దంట. హార్ట్ అటాక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ వచ్చే వ్యక్తికి మొదట తన ముఖంలో ఏమొచ్చింది? మనం నవ్వమన్నప్పుడు నవ్వలేరంటాడు. నవ్వు రాదంట నవ్వినా కానీ. అంటే ఇవి ఒక సూచన అంట. హార్ట్ స్ట్రోక్ వచ్చే వ్యక్తికి, హార్ట్ అటాక్ కానీ హార్ట్ స్ట్రోక్ వచ్చే వ్యక్తికి తన ముఖంలో నవ్వు ఉండదంట. మొదట నవ్వమన్నా కానీ నవ్వలేరంట హార్ట్ స్ట్రోక్ వచ్చే వ్యక్తికి. ఇది ఒక సూచన అంట, హార్ట్ స్ట్రోక్ వస్తుందన్న దానికి సూచన. సరే అవన్నీ తర్వాత మీకు అర్థమైందిలేండి దాని అనుభవం ఉండవు. సరే ఇక్కడ మొదటి కోణాన్ని చూసినట్టు దేవని రాయబడుతూ వచ్చింది అభిషేకము. సౌలు ఎన్ని సంవత్సరాలు ఉంచుకున్నాడు? 2 సంవత్సరాలు కాపాడుకున్నాడు. మిగతా సంవత్సరాలు అన్నీ కూడా అభిషేకం లేకుండానే రాజుగా ఉంటాడు. ఇప్పుడు చిన్న ప్రశ్న, పెద్ద జవాబు కావాలి. ఎన్ని సంవత్సరాల నుండి మన మీద క్రీస్తు అభిషేకించబడిన, క్రీస్తు రక్తం ద్వారా అభిషేకించబడిన అభిషేకం ఉంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం? సహజంగా మనం చెప్పొచ్చు, నువ్వు ఎన్ని సంవత్సరాలు రక్షించబడిందంటే 1 నెల, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30, 40 సంవత్సరాలు అని చెప్పొచ్చు. నేను అంటున్నా కదా, ఎన్ని సంవత్సరాలు నువ్వు రక్షించబడింది అన్న తర్వాత ప్రభు ఇచ్చిన అభిషేకం ఎన్ని సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్నావు? ప్రభు ఇచ్చిన అభిషేకాన్ని కోల్పోయావు అన్నదాని సూచన ఏంటి చెప్పమంటారా? మనిషి కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడికి క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వాడికి యుగమందైనను అప్పుడే ఆ వ్యక్తి ఆ అభిషేకాన్ని కోల్పోయాడని అర్థం. ఎప్పుడు కోల్పోయాడండి? ఎప్పుడైతే పరిశుద్ధాత్మను దుఃఖపరిచే జీవితం మానవుల్లో ఉందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను దుఃఖపరిచే క్రైస్తవ జీవితం మానవుల్లోకి వచ్చేసిందో, మనిషిలోకి వచ్చిందో, అప్పుడే దేవుని యొక్క అభిషేకాన్ని కోల్పోయినట్టు. కానీ అభిషేకించబడిన గుర్తింపు అయితే ఉంది, కానీ అభిషేకాన్ని మనం కోల్పోతున్నాం. ఏమవుతున్నాము? అభిషేకాన్ని మనం కోల్పోతున్నాం. ఈరోజు మనం గమనించాలి, ఎంతవరకు మన అభిషేకాన్ని మనం కాపాడుకుంటున్నాం, ఎంతవరకు మనం అభిషేకాన్ని మనం కాపాడుకోగలుగుతున్నాం. ప్రభు రక్తం ద్వారా కడగబడ్డాను, యేసు ప్రభా నీ రక్తం ద్వారా నన్ను కడిగి నన్ను కడగటం కొరకు కల్వర్సిలో నువ్వు చనిపోయి తిరిగి లేచే ప్రభు అని ప్రభుని ఆరాధన చేస్తున్నాం. కానీ ప్రభు రక్తం ద్వారా నీకు వచ్చిన అభిషేకాన్ని ఎంతవరకు కాపాడుకుంటున్నా? ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యతలు ఏంటంటే, మొదటిది అభిషేకం. అభిషేకాన్ని కాపాడుకోవాలి. అది కాపాడుకున్న రోజే బలలో పాల్గొనాలి. ఎన్ని సంవత్సరాల నుంచి అభిషేకాన్ని పోగొట్టుకొని సరైన విధానంలో సరి చేసుకోలేక, సరైన విధానంలో బలలో పాల్గొనలేక, ఏదో బలలో పాల్గొంటున్నాను, నేను క్రమంగానే పాల్గొంటున్నానని మనం అనుకుంటూ, కానీ సరైన విధానంలో సౌలు వలె ఉంటూ సరైన విధానంలో జీవించుకోకుండా మనం బలలో పాల్గొన్న రోజులు ఎన్ని లేవు. జాగ్రత్త. ఒక ఆత్మావశుడైన వ్యక్తి అభిషేకాన్ని కలిగి ఉండ ధన్యత కలిగి ఉంటాడు. ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యత ఏంటంటే, ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యతల్లో మొదటిది ఏంటంటే అభిషేకము. ఈరోజు అభిషేకం నీలో నాలో ఉందా? లేక సౌలు వలె అభిషేకం ఉందనుకుంటూ సౌలు అభిషేకం కోల్పోయిన రాజుగా ఉంటూనే చలామణి అవుతూ వచ్చాడు. అట్లాగే మనం కూడా అభిషేకాన్ని కోల్పోయిన క్రైస్తవుల విశ్వాసం అనే మాట మన మీద ఉంచుకుంటా గుర్తింపు ఉంటూ బలలో పాల్గొంటున్నామేమో ప్రశ్నించుకోవాలి. ఇది ఎన్నో మాట? అయ్యో, ఇంకా మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దానండి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. కళ్ళజోడు కావాలమ్మా, చదవండి మరి స్పీడ్గా. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినమునే ఆ సూచనలు. ఏమైందండి ఆడ? రెండో మాట ఏంటి ఇప్పుడు చూస్తున్నాం. ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యతలు ఏంటంటే, రెండోదిగా ఏంటి? ఒక క్రొత్త మనస్సు. ఏమి ఇవ్వబడుతుందండి? క్రొత్త మనస్సు. అందుకేగా యేసు ప్రభు వారు అన్నాడు, ఇది మీ కొరకై విరవబడుతున్న నా శరీరం, ఇది నూతన నిబంధన యొక్క
రక్తము. క్రొత్త నిబంధన అంటే నూతన నిబంధనే కదా. ఒక నూతన అంటే క్రొత్త నిబంధన. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, రెండవదిగా ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యతలు ఏంటంటే, రెండవది క్రొత్త మనసు ఇవ్వబడుతుంది. ఏ మనసు ఇవ్వబడుతుందండి? క్రొత్త మనసు. పాత మనసు అంటే ఏంటి? అవి కాదు లెక్క, నేను చెబుతానండి. పాత మనసు అంటే ఏంటి తెలుసా? మీరు చెప్పింది ఆ కోణంలో ఇంకొక రీతిలో చెబుతాం. నా పేరు ఇంతకుముందు ఏంటి? శ్రీకాంత్. ఇది పాత మనసు. కొత్త మనసు ఏంటి? కొత్త పేరేంటి? అదే. అంటే ఇంకా శ్రీకాంత్ యొక్క స్వభావాలు ఇంకా నేను కలిగి ఉంటున్నానంటే పాత మనసులో ఉండట్టే. మహిమదాస్ అంటే అర్థం ఏంటి? క్రొత్త పేరు కాబట్టి క్రొత్త అనుభవాలు. ఇప్పుడు శ్రీకాంత్ ఏం చేశాడు? పాపం చేశాడు, అబద్ధాలు ఆడతాడు, మోసం చేస్తాడు, దొంగతనం చేస్తాడు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, ఇంకా లోకము, పాపము, టీవీ, సినిమా, సీరియల్స్ అన్నీ ఆల్ ఆర్ ఈక్వల్, అన్నీ మిక్స్ అయి ఉంటాయి. కానీ మహిమదాస్ అనే వ్యక్తి ఎలా ఉండాలి? క్రొత్త జీవితం. ఇక అన్నిటిని వదులుకుని ఒక కొత్త జీవితం. అంటే క్రొత్త మనసు కలిగిన వాడు అంటే అర్థం ఏంటంటే, బహుశా మీరు చాలామంది అనొచ్చు, అన్న నేను బాప్తిసం తీసుకున్నా, నా పేరు మార్చుకోలేదు కదా అని. పేరు మార్చుకోకపోయినా కొత్త జీవితంలోకి అయితే వచ్చావు కదా. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, పాతవి అన్నవి గతించిపోయే కొత్తవి వచ్చినాయి. ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యతలు ఏంటంటే, పాతవి గతించిపోతున్నవి, క్రొత్త మనసు వస్తుంది. ఏమొస్తుందండి? ఒక క్రొత్త మనసు అనేది ఇవ్వబడుతూ వస్తుంది. అంటే పాత మనసు వెళ్ళిపోతుంది. పాత మనస్తత్వం, పాత మనసుతో కూడిన ఆలోచనలు, పాత మనసుతో కూడినటువంటి ఉద్దేశాలు అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఏమొచ్చిందండి? ఒక క్రొత్త మనసు వచ్చేస్తుంది. ఒక క్రొత్త మనసు మామూలుగా మనిషిలోకి ప్రవేశిస్తుంది. ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యతలు ఇవి. ఏంటా ధన్యత? రెండోదిగా క్రొత్త మనసు. ఒక క్రొత్త మనసు మనకు వస్తుంది. క్రొత్త మనసు వచ్చిందంటే ఏమైంది? ఇప్పుడు బైబిల్లోనే ఉంది, పాత ద్రాక్ష తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం పోస్తే ఏమైంది? పిగిలిపోతాయి, పగిలిపోవచ్చు, పాడైపోవచ్చు. కొత్త ద్రాక్ష రసం దేంట్లో పోయాలా? కొత్త తిత్తుల్లోనే పోయాలా. పాత ద్రాక్ష రసం పాతలోనే ఉండేది కాబట్టి. అంటే పాత జీవితాన్ని తీసుకొచ్చి కొత్త దాంట్లో వేయడానికి లేదు, కొత్త జీవితాన్ని తీసుకెళ్ళి పాత దాంట్లో వేయడానికి కూడా లేదు. దేనికా సపరేట్గానే ఉండాలి. అంటే ఇప్పుడు బైబిల్ చెప్పేటటువంటి రెండో కోణం ఏంటంటే, ఒక ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యతలు ఏంటంటే, రెండోదిగా క్రొత్త మనస్సు. ఏమి ఇవ్వబడుతుందండి? క్రొత్త మనస్సు. ఈరోజు మనం ఆత్మావశులుగా చేయబడ్డామంటే, దేవుని ఆత్మ ద్వారా మనం నింపబడి దేవుని ద్వారా ఆత్మావశులుగా చేయబడ్డామంటే మనలో ఏముండాలండి? ఒక క్రొత్త మనసు అన్నది మనలో ఉండాలి. ఏముండాలా? ఒక క్రొత్త మనసు అనేది మనలో ఉండాలి. ఈ క్రొత్త మనసు ఏం చేసిందంటే, క్రొత్త విధానంలోకి మనల్ని తీసుకెళ్ళింది, ఒక క్రొత్త అనుభవంలోకి మనల్ని తీసుకెళ్ళింది, ఒక క్రొత్త అనుభూతిని మనకి ఇచ్చింది. అంటే ఏమైంది? ప్రతిరోజు ఒక క్రొత్త అనుభవంలోకి మనం వచ్చేసినట్టే. పాతవి ఉండవు, ఇక పాత వల్లవి ఇక మనలో ఉండవు. ప్రతిరోజు ఏమైంది? ఒక క్రొత్త అనుభవంలోకి వస్తాం. అయితే బల్లలో పాల్గొనే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని ద్వారా ఆత్మావశుడిగా చేయబడ్డాడు కాబట్టి ఆ వ్యక్తికి ప్రభు ఇచ్చిన ధన్యత ఏంటంటే ఒక క్రొత్త మనసు. అయితే ఆ మనసుని, ఆ క్రొత్త మనసుని ఏం చేయకూడదు? కాదక్క, వాత వేయబడిన మనసాక్షిగా తీసుకురాకూడదు, వాత వేయబడిన మనసుగా తీసుకురాకూడదు. క్రొత్త మనసుని క్రొత్త మనసుగానే కాపాడుకోవాలి. దాన్ని వాత వేయబడిన మనసుగా కానీ మనం తీసుకొచ్చామంటే ఇక అది కష్టం, దానికి అర్థం చెప్పమంటారా? మీరు లేదా నాకు పిల్లలు ఉండారనుకోండి, పిల్లలు ఉండరు కదా, ఉండా పిల్లలకి మనం ఫస్ట్ నోటితో చెబుతాం, తప్పు చేస్తే వినరు. తర్వాత దేంతో చెబుతాం? చేత్తో చెబుతాం. దెబ్బలు కదా, చేత్తో చెబుతాం. తర్వాత ఫస్ట్ నోటితో చెబుతాం, వినకపోతే చేత్తో చెబుతాం. అందుకే పెద్దలు ఒక మాట అన్నారు, మనిషికో మాట గొడ్డుకో. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఓ మాట చెబుతాం, మన పిల్లలు వినరు. మనం ఏం చేస్తాం? ఇక చేతికి పని చెబుతాం. చేతికి పని చెప్పిన తర్వాత ఏమవుతుంది?
వాత పడుతుంది. వాత పడదక్క చేతికి పని చెప్పిన తర్వాత ఈ దెబ్బ పడిద్ది ఆ వ్యక్తి మీద, ఆ వ్యక్తి ఏడుస్తూ ఉంటాడు. ఒకరోజు కొట్టేవనుకో భయం వచ్చింది, రెండో రోజు కొద్దిగా భయం ఉండేది, మూడో రోజు కొద్దిగా భయం తగ్గిద్ది, నాలుగో రోజు ఇంకొద్ది తగ్గిద్ది, ఐదో రోజు ఇంకొద్ది తగ్గిద్ది, రాను రాను ఇంకా తగ్గిపోయింది. ఇప్పుడు రాజుగారి గుర్రం కాదులేండి. కాబట్టి రాను రాను ఏమైపోయింది అసలు భయం కొట్టుకుంటే కొట్టుకోని అని చెప్పేటి ఒళ్ళు అప్పగిస్తారు. ఇక మనం కొట్టి కొట్టి మనకే విసుకొచ్చి ఏం చేస్తాం, ఇక కొట్టి కొట్టి షుగర్ పెరిగిపోయిద్ది, లేదో బీపీ పెరిగిపోయిద్ది. ఏం చేస్తాం కాలం కొట్టి కొట్టి నీ సావు నువ్వు చావరు అని చెప్పని షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటాం గొంతులోకి ఎమ్మటే. ఇక అదే మన జీవితం. అంటే వాత వేయబడిన వ్యక్తి అంటే ఏంటంటే ఫస్ట్ ఒక దెబ్బ తిన్నప్పుడు భయం ఉంటుంది, రెండో దెబ్బ తిన్నప్పుడు ఇంకా కొద్ది భయం ఉంటుంది, మూడో దెబ్బ తిన్నప్పుడు భయం తగ్గిద్ది, నాలుగో దెబ్బ తిన్నప్పుడు ఇంకా కొద్ది భయం తగ్గిద్ది, ఐదో దెబ్బ తిన్నప్పుడు అసలే భయం లేకుండా పోయింది, అసలు భయమే ఉండదు. మరి అప్పుడు ఏం చేయబడుతుంది? ఇక ఎంతన్నా కొట్టుకో ఒళ్ళు అప్పగిస్తాడు. ఎవడో చిన్నపిల్లోడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా, ఏరా మీ డాడీ కొడతాడు కదా ఎందుకు ఇట్లా పిచ్చి పనులు చేస్తామంటే, ఏముంది అంకుల్ ఫస్ట్ టైం కొట్టినప్పుడు భయం వేసింది, రెండోసారి కొట్టినప్పుడు ఇంకా భయం వేసింది, మూడోసారి కొద్దిగా భయం తగ్గింది, నాలుగోసారి ఇంకా భయం తగ్గింది, ఐదోసారి కొడితే కొట్టేళ్ళు అని చెప్పి అప్పచెబుతున్నా. మహా అయితే 4-5 దెబ్బలు వేస్తాడు, ఆ తర్వాత వదిలేస్తాడు కదా. ఆ తర్వాత ఏం చేస్తాడు, వదిలేస్తాడు కదా. అంటే ఇది వాత వేయబడిన మనస్సాక్షి. అంటే క్రొత్త మనసుని కోల్పోయాడు. కొత్త మనసు ఏంటి, ఒకసారి దెబ్బ కొట్టగానే భయం వచ్చింది, అది క్రొత్త మనసు. ఇంకో దెబ్బ వేయగానే ఇంకా ఎక్కువ భయం వచ్చింది, అది కొత్త మనసు. అంటే కొత్త మనసు ఏంటి అంటే ఫస్ట్ ఉంటే భయం కంటే ఇంకెక్కువ భయపడుతున్నాడు, అది కొత్త మనసు. అమ్మ మా డాడీ కొడతాడేమోనని. ఇక వాత వేయబడిన మనసు అంటే ఏంటి, నీ ఇష్టం వచ్చిన సార్లు కొట్టుకొని వీపు అప్పచెప్పడం, వీపు అప్పచెప్పేస్తున్నాడు నీ ఇష్టం వచ్చిన సార్లు కొట్టుకోమని. ఇది వాత వేయబడిన మనస్సాక్షి. అయితే ఈరోజు మన జీవితాలు ఎలా ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రొత్త మనసు కలిగిన వారికి ఉండాలి. ఎలా ఉండాలా, ఒక క్రొత్త మనసు. అందుకే బైబిల్లో రాయబడుతున్న మాటను మనం చూసినట్టయితే, ప్రభు ద్వారా ఆత్మావశుడైన వ్యక్తికి ప్రభు ద్వారా ఇవ్వబడుతున్న ధన్యతలు ఏంటంటే, మొదటిగా అభిషేకించబడిన ధన్యత ఇస్తున్నాడు, రెండోదిగా కొత్త మనసు ఇస్తున్నాడు, మూడోదిగా ఏమి ఇస్తున్నాడో చూద్దాం రండి.